సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. కడప కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ రోజు ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మనం దాదాపుగా చివరి స్థాయికి వచ్చాము. లాస్ట్ ఇప్పుడు 48 అవర్స్ సైలెన్స్ పీరియడ్ ఎన్ఫోర్స్మెంట్ రేపు సాయంత్రం నుంచి మొదలవుతుంది. దానికి పోలీస్ యంత్రాంగం మరియు జిల్లా పాలన పూర్తి స్థాయిలో సిద్ధమున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఏదైతే మనం మొత్తం ఇది ఎన్నికల ప్రక్రియ సంబంధించి సెక్యూరిటీ బందోబస్తు పెడతా ఉంటాము, అది కూడా ఫైనల్ అయింది. చాలా చాకచక్యంతో అడిక్వేట్గా ఫుల్ ప్రూఫ్ బందోబస్త్ ప్లానింగ్ జరిగింది. ఈ సంవత్సరం గత ఎన్నికలతో పోల్చుకుంటే మనకు ఎక్కువ ఫోర్సెస్ వచ్చినాయి. బందోబస్త్ ఇంకా కొంచెం లాస్ట్ టైం నుంచి పోల్చుకుంటే గట్టిగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఫిగర్స్ చూసినట్టయితే టోటల్ అగ్రిగేట్ ఫిగర్స్ అంటే సివిల్ పోలీస్ సుమారుగా 3000 మెంబర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 900 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ క్యూ మెయింటెనెన్స్ మరియు అసిస్టెన్స్ టు ది పోలీస్ పర్సనల్ కింద మనం ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్ని కూడా డిప్లాయ్మెంట్ ఇస్తున్నాము. సుమారుగా ఒక 5000 టోటల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ డన్ ఫర్ ది ఎలక్షన్స్ దిస్ టైం. అందులో భాగంగా ప్రత్యేకంగా చూడాలంటే క్యూఆర్టీస్ క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు. పోలింగ్ స్టేషన్ దగ్గరగా మన పోలీస్ సిబ్బంది ఉంటారు పోలింగ్ స్టేషన్ని సెక్యూర్ చేయడానికి. ఒక 5 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ కలిపి ఒక రూట్ మాదిరిగా మనం ఇచ్చే ఉన్నాము. ఆ రూట్ పైన ఒక రూట్ మొబైల్ తిరుగుతూ ఉంటుంది. సో మనకు రెవెన్యూ పరంగా 225 రూట్స్ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ కొద్దిగా రియాక్షన్ టైం క్విక్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అదనంగా కొన్ని పోలీస్ పరంగా రూట్స్ పెట్టాము. టోటల్ 280 పోలీస్ రూట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్. సో మనకు ఉండేది 1359 లొకేషన్స్, ఎక్కడైతే 2035 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 280 రూట్స్ పెట్రోలింగ్ రూట్స్ నుంచి మనం ఇది ఏర్పాటు చేసి కవర్ చేస్తున్నాము. సో సుమారుగా యూ కెన్ క్యాల్కులేట్ అరౌండ్ 4.5-5 రూట్స్ పర్ పెట్రోలింగ్ పార్టీ. అదేవిధంగా ఈ రూట్ మొబైల్స్ పైన 112 జిల్లా వ్యాప్తంగా కూడా 112 లెవెల్ 2 క్విక్ రియాక్షన్ టీమ్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ టీమ్స్ అన్నింటిలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ అదేవిధంగా ఈసారి నూతనమైన ఒక పద్ధతితో పారామిలిటరీ ఆఫీసర్స్ని కూడా వారి యొక్క సబ్ ఇన్స్పెక్టర్స్ని కూడా మనం క్యూఆర్టీకి భాగంగా తీసుకుని సుమారుగా 120 క్యూఆర్టీస్ రూట్స్ మీద ఏర్పాటు చేశాము. సో అగైన్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక 2 to 3 రూట్ మొబైల్స్ మీద ఒక క్యూఆర్టీ ఉంటుంది. స్ట్రాంగ్ క్యూఆర్టీ, ఒక క్యూఆర్టీ లెవెల్లో ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా సివిల్ ఫోర్స్ ఉంటుంది. సో దీనికి ఆయన ఈ క్యూఆర్టీ కెన్ రెస్పాండ్ అండ్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. దానిపైన ఆబ్వియస్లీ లెవెల్ 4 క్యూఆర్టీస్ కూడా ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్స్ని డిఎస్పీ స్థాయి 12 ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ స్థాయి 4 ఆఫీసర్స్, ఎస్పీ స్థాయి కూడా 3 ఆఫీసర్స్ మన జిల్లాలో ఈసారి ఎలక్షన్ బందోబస్తులో ఉంటారు. ఇంకా కొంచెం లాస్ట్ మినిట్లో కూడా మాకు అదనంగా బందోబస్తు వచ్చే మరియు ర్యాంక్స్ కొన్ని వచ్చే మాకు అవకాశం ఉంటుంది. అవి కూడా ఎక్కడైతే మనం క్రిటికల్గా సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించాము అక్కడ మనం దాన్ని డిప్లాయ్మెంట్ ఇస్తాము. సో ఓవరాల్గా చాలా పకడ్బందీగా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. టుమారో ఇట్ సెల్ఫ్ ఈ సైలెన్స్ పీరియడ్ ఏదైతే ఉంటుంది రేపు సాయంత్రం నుంచి QRTs అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. Tomorrow evening onwards, all the QRTs will be activated in the district.
ఇప్పటి నుండి కూడా ఏరియా డామినేషన్ అనే ఉద్దేశంతో ఆ క్యూఆర్టీ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ రూట్ మొబైల్స్ అండ్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ 12th రోజు అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో పికెట్స్ పెట్టడం జరిగింది. ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్ నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు అన్ని క్రిటికల్ విలేజెస్లో సెన్సిటివ్ విలేజెస్లో మన సిబ్బంది నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటుంది. సో ది డిప్లాయ్మెంట్ ఒక ఫుల్ ప్రూఫ్ పాయింట్ ఆఫ్ వ్యూతో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సర్వేలెన్స్ కూడా లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ దట్ కొంతమంది కావాలని గొడవలు సృష్టిస్తారు, కావాలని కమోషన్ చేస్తారు, డిస్టర్బెన్స్ చేస్తారు, మాకు తెలీదు అని అట్లా ఎవరు కూడా భ్రమంలో ఉండకూడదు. వారిపైన కూడా మనం ప్రత్యేకంగా మాన్యువల్ సర్వేలెన్స్ పెడుతున్నామని నేను తెలియజేస్తున్నాను. వారు చేసింది ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్, ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్, ప్రతిదీ కూడా మాన్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు పిన్ టు పిన్ వస్తుంది. ఏది కూడా డిస్టర్బెన్స్ కానీ, కమోషన్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, నేరం కానీ వాళ్ళు పాల్పడితే దానిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. చాలా బలమైన చట్టపరమైన చాలా బలమైన తగిన చర్య ఉంటుందని తెలియజేస్తున్నాను. అక్కడితోనే కాకుండా నేను వ్యక్తిగతంగా ఇది ఒకటి క్లారిఫై చేస్తున్నాను దట్ పోలింగ్ డే ప్రత్యేకంగా పోలింగ్ ప్రాసెస్, పోలింగ్ స్టేషన్, ఈవీఎంస్, దీన్ని మాత్రం ఈ 100 మీటర్స్ ప్రెమిసెస్లో దీన్ని మాత్రం ఎవరైనా కూడా ట్రైస్ టు వైలేట్ ది ఇంటిగ్రిటీ, ట్రైస్ టు విషియేట్, ట్రైస్ టు క్రియేట్ డిస్టర్బెన్స్, అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ, తనకుంటూ, తరమేయడమే కాకుండా ఉరిపిస్తాను. క్లియర్గా చెప్తున్నాను. దానికి ఏదైనా పరిమాణాలు ఉంటే నేను ఫేస్ చేయడానికి రెడీ. క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఒక్కరోజు అతి ఉత్సాహం చూపించినా కూడా మరుసటి రోజు నుంచి ఊర్లోనే బతకాలి కదా. నేను పోలింగ్ అయినాక నెక్స్ట్ 20 days ఇలాంటి వారిపైన పగ్గబట్టి వెంటబడతా. ఇంకా ఏ పని పెట్టును. నేను క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ మై అబ్సల్యూట్లీ సీరియస్ మెసేజ్. దిస్ ఈజ్ మై ఓన్లీ జాబ్. కలెక్టర్ గారు అంతా కూడా ప్లాన్ చేసి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. నేనైతే నా కోసం ఇది ఒక్కటే పని పెట్టాం, దట్ ఇఫ్ ఎనీబడి డిస్టర్బ్స్ ద పోల్ ప్రాసెస్ ఆన్ ద 13th, అప్పటి నుంచి నెక్స్ట్ 20 days అదే నా పని ఉంటుంది. ఐ విల్ మేక్ షూర్ దట్ కనీసం దట్ ఎగ్జాంపుల్ విల్ బి సెట్ సో స్ట్రాంగ్లీ దట్ ఇంకోసారి ఎక్కడ కూడా అదే జరిగే ప్రసక్తి ఉంది. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డోంట్ టెస్ట్ మన రిజాల్వ్. please don't underestimate that police is not serious about this. Every single policeman, ప్రతి ఆఫీసర్కి కూడా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. ఏదైనా కూడా ఇట్లా జరిగితే దాంతో పూర్తి స్థాయిలో గట్టిగా దానికి అవసరంని తగ్గట్టుగా డీల్ చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ policing that is going to happen now for the next 3 days, because we are very very serious about this. And ఎట్ పరిస్థితిలో కూడా ఏ మాత్రం డిస్టర్బెన్స్ మనం ఒప్పుకోము. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్. This is the only message I want to give, and this is the only action you will see on the ground.